చెల్సాని గారు చెల్సాని గారు అయ్యో తాతయ్య చెల్సాని గారు కొంచెం ఓర్చుకోండి. చెల్సాని గారు అయ్యో చెల్సాని గారు నాన్న చెల్సాని గారు నాన్న మీకేం కాదు నాన్న. చెల్సాని గారు లక్ష్మి డాక్టర్ కి ఫోన్ చేయవా? అమ్మా నేను ఆల్రెడీ అంబులెన్స్ కి ఫోన్ చేశాను. ఇదిగో ఇప్పటికి వచ్చేస్తూ ఉంటుంది. తాతయ్య మాట్లాడండి తాతయ్య, మీకేం కాదు తాతయ్య, మేమందరం ఇక్కడే ఉన్నాం. అంబులెన్స్ వచ్చేస్తుంది, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. తాతయ్య తాతయ్య ఇంకా మీరు చాలా కాలం ఆరోగ్యంగా ఉండాలి తాతయ్య. మీరు మీ మనవరాల కూతురు పెళ్లి కూడా చూస్తారు తాతయ్య. తాతయ్య నీకేం కాదు తాతయ్య, నీ గుండె చాలా గట్టిది. అయినా నీ గుండె పొట్టు రావడం ఏంటి తాతయ్య? తాతయ్య చెల్సాని గారు అయ్యో దీపక్ ఇంకోసారి అంబులెన్స్ కి ఫోన్ చేయి. అలాగే. అయ్యో అదిగో అంబులెన్స్ వచ్చినట్టుంది. చూడండి తీసుకెళ్దాం. లేవండి నాన్న. మావి గారు కొంచెం ఓర్చుకోండి. వెళ్ళండి. డాక్టర్ ప్లీజ్ చూడండి. చూడండి. డాక్టర్ అయ్యో డాక్టర్ చూడండి డాక్టర్. మేడం పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అలాగే పదండి తీసుకెళ్దాం. చెల్సాని గారు తాతయ్య చెల్సాని గారు అయ్యో తాతయ్య చెల్సాని గారు తాతయ్య చెల్సాని గారు నాన్న ఏమైంది డాక్టర్? మావయ్య చెల్సాని గారు కళ్ళు తెరవండి. ప్లీజ్ కళ్ళు తెరవండి మావయ్య. చెల్సాని గారు ప్లీజ్ కళ్ళు తెరవండి. నాన్న కళ్ళు తెరు నాన్న. మా తాతయ్యని సేవ్ చేయండి ప్లీజ్ డాక్టర్. లేవండి తాతయ్య. చెల్సాని గారు డాక్టర్ ఏమైంది? సారీ మేడం, హీఈస్ నో మోర్. చెల్సాని గారు నో. ఓ మై గాడ్ ఇదంతా కళ. అయ్యో ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు లిఫ్ట్ చేయడం లేదేంటి? ఇదేంటి ఎవరు తలుపు తీయడం లేదు? దేవుడా నాకొచ్చిన కలే అవ్వాలి, నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, ఎవరు తలుపు తీయడం లేదు. తలుపు తీయడానికి ఎంతసేపు? 2 సార్లు తలుపు కొట్టగానే తలుపు తీయడానికి ఇదేమీ 2 గదులు కాదు కదా. 20 గదుల ఇల్లైనా తలుపు తీయడానికి 20 నిమిషాలు పట్టదు కదా. నువ్వు వచ్చి 20 నిమిషాలు అవ్వలేదు, 5 నిమిషాలే అయింది. ఈ 5 నిమిషాల్లో 10 సార్లు బెల్ కొట్టావు, 20 సార్లు డోర్ కొట్టావు. అయినా టైం కాని టైంలో వచ్చావు. కంగారు పడుతున్నావు. గుమ్మ ముందు నిలబడి
దేవుడు దండం పెట్టేస్తున్నావు. అసలు ఏం జరిగింది రోజీ? ఒక మనిషి నిమిషం కూడా నిదానంగా గంటలా గడిచిందంటే ఆ మనిషి చాలా టెన్షన్లోనైనా ఉండాలి, లేదా పూర్తిగా ప్రేమలోనైనా ఉండాలి. ఏ అలాంటివన్నీ ఉంటేనే రావాలా? ఒకసారి చూడాలనిపించి రాకూడదా? మీకే, మీరు మగవాళ్ళు, మీకు ప్రేమ ఉండకపోవచ్చు, కానీ ఆడదానికి భర్త అంటే చివరి వరకు ఆపేక్ష ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు నా గురించి వచ్చావా? ఆ విషయం మీకింకా అర్థం కాలేదా చల్సాని గారు? చల్సాని గారు, రోజు ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చిందనుకుంటున్నారు? తన మొహంలో ఆ కంగారు ఎందుకు ఉందనుకుంటున్నారు? తనకి మీ గురించి ఏదైనా చెడ్డ వార్త తెలుసుండాలి, లేదా ఎవరైనా మీ గురించి చెడ్డ మాట అని ఉండాలి. అదీ కాదంటే తనకేదో చెడ్డ కలైనా వచ్చుండాలి. అంతేనా రోజీ? నేను మీతో కాసేపు మాట్లాడి వెళ్ళాలనుకుంటున్నాను చల్సాని గారు. సరే రోజు, లోపలికి రా. ఇగో తీసుకో. చెప్పు రోజు, ఏమైంది? ఎందుకింత రాత్రి వచ్చావు? ఎవరేమైనా అన్నారా? మాట్లాడవేంటి రోజీ? ఏం జరిగింది? ఏం జరిగినా ఎలా జరిగినా నాదొకే ఒక కోరిక. నా ప్రాణం పోయేలోపు నా నుదుటి మీద బొట్టు రాలిపోకూడదు. రోజీ, మీకు ఏ ప్రాబ్లం రాకూడదు. మీ గురించి ఏ చెడు వార్త నా చెవున పడకూడదు. నాకేం కాదు రోజు, నువ్వు భయపడకు. నువ్వు నిండు నూరేళ్లు ముత్తైదుగానే బ్రతుకుతావు. నాన్న, ఏంటి నాన్న ఇది? ఎందుకొచ్చావు? మనం అసలు కలవకూడదు అనుకున్నావా? ఇప్పుడు ఏకంగా ఇంటికే వచ్చేసావు. వెళ్ళిపో నాన్నా. పర్వాలేదమ్మా, ఈ ఇల్లు నాకు కొత్త కాదు. ఎవరన్నా అడిగితే నా కూతుర్ని ఫారిన్ ఎందుకు పంపించేశారని బెదిరియడానికి వచ్చానని చెప్తాను. అసలు ఇప్పుడు ఎందుకొచ్చానన్నా? ఆ సిద్ధు గడికి స్కెచ్ వేశానమ్మా. ఆ ప్లాన్ నీకు ఫోన్లో చెప్తే డేంజర్ అని డైరెక్ట్ గా చెప్పాలని వచ్చాను. నాన్న, సిద్ధునేం చెయ్యొద్దు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఆ సిద్ధు నన్ను కొట్టాడు, నీ చేత నన్ను కొట్టించాడు. లోకితో నీ పెళ్లి ఆపాలని ప్లాన్ చేస్తున్నాడు. నీ ప్లాన్లన్నిటికీ అడ్డుపడుతున్నాడు. వాణ్ణేం చేయొద్దంటావేంటి? చేయడం కాదు, సిద్ధు గురించి ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. రోజీ, ఏమైందమ్మా నీకు? ఎందుకిలా మారిపోయావు? ఏ లోకితో నీకు పెళ్ళొద్దా? ఈ ఆస్తి వద్దా? ఆఫ్టర్ ఆల్ ఆ సిద్ధు గడి గురించి ఇవన్నీ. నాన్నా, వద్దు వద్దు నాన్న. సిద్ధుని ఏమనద్దు, నేను తట్టుకోలేను. లేదమ్మా, నీకేదో అయింది. నువ్విలా మాట్లాడడం నేను తట్టుకోలేను. ఈ ఐశ్వర్యాన్ని కాదనుకోవడం కూడా తట్టుకోలేను. నిన్నటి వరకు వాడి మీద ప్లాన్లు స్కెచ్లు వేసి నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావంటే వాడిని నేదో చేశాడు. అందుకే నువ్వు ఇలా మారిపోయావు. వాడిని ఎప్పుడో కాదు, ఇప్పుడే వేసేస్తాను. నాన్న, ఆగు నాన్న, వద్దు నాన్న. సిద్ధునేం చెయ్యొద్దు. సిద్ధు నా ప్రాణం. సిద్ధునేమన్నా చేస్తే నేను ఊరుకోను. వద్దమ్మా, వాడిని ఎప్పుడో కాదు, వాడిని ఇప్పుడే చంపేస్తాను. నాన్న, నాన్న ఆగు. నా మాట వినమ్మా. వద్దు నాన్న. వద్దమ్మా, వద్దు నాన్న. అట్లే నా మాట వినమ్మా. అట్లేమ్మా. నాన్న, నాన్న,
వాడి కోసం నన్ను పడి చేశావు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? అయ్యో సురేంద్ర సురేంద్ర రోజీ ఏమైంది? సురేంద్రని ఎవరు పడిచారు? అమ్మ రోజీ ఏమైంది? సురేంద్రని ఎవరు పొడిచారు? అమ్మమ్మ అంకుల్ మిమ్మల్ని సేవ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అమ్మమ్మకు ప్రమాదం ఏంటి? అసలు ఏం జరిగింది? అమ్మమ్మని చంపడానికి ఎవరో ఇద్దరు మనుషులు కత్తితో వచ్చారు. ఈ విషయం మరి అంకుల్ కి ఎలా తెలుసో వాళ్ళతో గొడవ పడుతూ వాళ్ళని ఆపాలని ట్రై చేశారు. వాళ్ళ అమ్మమ్మని చంపేస్తానంటాం నేను విన్నాను. వాళ్ళని అంకుల్ ఆపుతున్నారు. నేను వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చాను. వాళ్ళు ఈ లోపు అంకుల్ని పొడి చేసి పారిపోయారు. అంకుల్ అంకుల్ సురేంద్ర సురేంద్ర అయ్యో సురేంద్ర సురేంద్ర? అయ్యో అంకుల్ సురేంద్ర అంకుల్ సురేంద్ర సురేంద్ర? అంకుల్ సురేంద్ర ఆంటీ చనిపోయినట్టున్నాడు. రోజీ ముందు అర్జెంటుగా కార్తీక్ హాస్పిటల్కి వెళ్తాం. అవును రోజీ నా ప్రాణాలు కాపాడడానికి వచ్చి ఈయన ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోలేను. నువ్వు కార్తీక్ అలాగే పద లేపండి. బస్ ఇంతవరకు రాలేదే. ఏ పోరి ఎక్కడికి పోతున్నావు? మమ్మల్ని డ్రాప్ చేయమంటావా? ఏ పోరి రోజు గీనే నిలబడతావా? ఏ పోరి ఏదైనా జాబ్ చేస్తున్నావా లేదంటే చదువుకుంటున్నావా? అది తెలియాలంటే ఫస్ట్ ముఖం చూడాలి. మొహం చూడటం ఎటు కుదరదు కాబట్టి ఈ పోరినే చెప్పాలి. ఏ పోరి చెప్పు, ఏం చేస్తుంటావు? మీలాంటి వాళ్ళని పట్టించి కొట్టిస్తుందిరా. పోలీస్ రా, అయిపోయాం రా ఈరోజు. సార్ వద్దు సార్. ఎరా ఏం కావాలరా మీకు? అమ్మాయి డీటెయిల్స్ కావాలా? పర్లేదురా, నేను చెప్తాను కదా, అన్ని డీటెయిల్డ్ గా చెప్తాను. ఎరా మీకు ఇచ్చిన డీటెయిల్స్ చాలేదంటే స్టేషన్ లో ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. నేను చెప్తాను రా. సార్ వద్దు సార్, క్షమించండి సార్, చేయండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. సార్ మీకు కాల్ పట్టుకుంటాను సార్. అమ్మాయిల అడ్రస్ కావాలరా? లేదు. అమ్మాయిల అడ్రస్ కావాలరా? వద్దు సార్, కాల్ పట్టుకుంటా సార్, ఇంకెప్పుడు చేయండి సార్. రే మళ్ళీ ఇంకోసారి ఇక్కడే కాదు, ఎక్కడైనా కనిపించారో మళ్ళీ కనిపించాం సార్. తర్వాత మీరు కనిపించేది కటకటాల వెనకే. Idiots. వెళ్ళండి. హలో మేడం, మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను మోతీనగర్ వైపు. నీ బస్సు ఎప్పుడు వస్తుంది? ఏమోనండి, తెలీదు. ఒకసారి ముందు వస్తుంది, లేదంటే హాఫ్ అన్ అవర్ లేట్ గా వస్తుంది. హాఫ్ అన్ అవర్ లేటా? మీరొక్కరే అంతసేపు అంటే ఈ ఏరియాలో చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళగానే మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది.
అప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటారు. మరి ఏమి చేయమంటారు అండి? తప్పదు కదా. ఓకే, నేను కాసేపు మీకు తోడుగా ఇక్కడే వెయిట్ చేస్తాను. నాకు జీవితాంతం తోడుగా నిలబడాల్సిన వాడివి బావా నువ్వు. కానీ అది ఎలా జరుగుతుందో తెలీదే. మీరేం చేస్తున్నారు? ఆ, 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 మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఏం చేస్తారు? అదేమి ప్రశ్న అండి? అందరూ చేసేవే చేస్తాను. తింటాను, పడుకుంటాను, లేస్తాను. బ్రష్ చేయటం, స్నానం చేయటం అలాంటివేవి చేయరండి? అయ్యో సారీ అండి, అది కూడా చేస్తాను. ఏమండి, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు, సిన్సియర్గా చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీ బుర్ర వల్ల నాకేం కనపట్లేదు. కొంచెం క్లారిటీ ఇవ్వండి. అయ్యో సీరియస్ గానే చెప్తున్నానండి. ఓకే ఓకే, నాకు టైం అవుతుంది. మీ బస్కి ఇంకా ఎంత టైం ఉంది? సరే మీరు వెళ్ళండి. కానీ మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి ఏమీ చేస్తామండి, తప్పదు కదా. మాలాంటి ఒంటరి ఆడపిల్లలకి ఇలాంటి బాధలు తప్పవు. మరి ఇప్పుడు ఎలాగండి? పర్వాలేదులే, మీరు వెళ్ళండి. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఒక అమ్మాయి ఆపదలో ఉందని తెలిసి అలా ఎలా వెళ్ళిపోగలనండి? అయితే నాది బస్సు వచ్చే వరకు ఉండండి. డ్యూటీకి టైం అవుతుంది. మీరు భలేవారు అండి. వెళ్ళాలి అంటారు వెళ్ళరు, ఉండాలి అంటారు ఉండరు. అయినా ఇది మాత్రం డ్యూటీ కాదా? డ్యూటీయే, కానీ సరే, నాదో చిన్న ఐడియా. మీకు అసలు అభ్యంతరం లేకపోతేనే. నాకు వినడానికి ఏమీ అభ్యంతరం లేదు. అది అంటే మీరు ఎటువైపు వెళ్ళాలన్నారు? మీది పోలీస్ స్టేషన్ వైపే. అదేంటి, నా పోలీస్ స్టేషన్ మీకెలా తెలుసు? ఆ, 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 అంటే ఇది ఏరియాలో డ్యూటీకి వెళ్తున్న పోలీసులు ఇది ఏరియాలో స్టేషన్ కి సంబంధించిన వాళ్లే అయ్యుంటారు కదా. ఏది స్టేషన్ ఏది ఏరియాలో ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఎటో స్టేషన్ వైపు వెళ్తున్నాను కదా. మీకు అభ్యంతరం లేకపోతే మీరు బైక్ మీద కూర్చుంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. అబ్బే, నేను మిమ్మల్ని అస్సలు టచ్ చేయనండి. మాక్సిమం పెట్రోల్ ట్యాంక్ దగ్గర కూర్చుంటాను. మీరు మరీ ట్యాంకు ఎక్కి కూర్చోనక్కర్లేదు లేండి. అంటే మీకు అభ్యంతరం లేనట్టేగా? ఏమీ చేస్తామండి, తప్పదు కదా, వేరే దారి లేదు. సరే పదండి. ఎక్కండి. ఇంతకీ మీరేం చేస్తున్నారో చెప్పలేదు? బైకు మీద వస్తున్నాను కదండి. మేడం, అది కాదు, డబ్బు సంపాదించడానికి ఏం చేస్తున్నారు అని. ఉద్యోగం చేస్తున్నాను అండి. అందరూ ఉద్యోగాలే చేస్తారు, దొంగతనాలు చేయరు. హ, ఏం జాబ్ చేస్తున్నారని అడుగుతున్నాను. ప్రస్తుతానికి జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను అండి. ఓకే ఓకే, నేను మిమ్మల్ని ఇంకేం అడగను. బావా, నీతో ఇలా ట్రావెల్ చేయడం ఒక రకంగా బాధగా ఉన్నా ఒక రకంగా చాలా ఆనందంగా థ్రిల్లింగ్ గా ఉంది బావా. ఈ ఫీలింగ్స్ ని నా గుండెలోనే భద్రంగా దాచుకుంటా బావా. ఆ గిఫ్ట్ బాక్స్ లో టైం బాంబు ఉంది. ఆ బాంబుని అందమైన ఫ్లవర్ బొకేలో అమర్చి ఆ నందినికి అందేలా చూడండి. అలాగే మేడం. వెళ్ళండి. ఓకే మేడం.